ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం ఒక కొత్త అధ్యాయం మన నా జీవితంలో అట్లీస్ట్ ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. ఒక రోజు నన్ను గుళ్ళు ఒక ఆవిడ అడిగింది, కోటేశ్వరరావు మీరు భగవద్గీత చదువుతారా అంటే చదవనండి నేను చెప్పాను. మరి ఆయన ప్రోత్సాహం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం, మొదలు పెడుతున్నాం. గీతా పారాయణం చదవటం, దాని అర్థం చెప్పటం అనేది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మనం అందరం సమిధనమే కానీ యజ్ఞకర్తలం అయితే కాదు. కాకపోతే భగవద్గీత చేసిన మనం ఈ కర్తలం అవ్వాల్సి వచ్చింది. జ్యోతికి సరిగ్గా టైం సరిపోకపోవటం వలన మనం మనం ఎన్ని పుస్తకాలు చదివినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు దాకా ఈ గత 3-4 సంవత్సరాల్లో మనం చాలా రకాల పుస్తకాలు చదివాం. ఫైనాన్స్ దగ్గర నుంచి, సోషాలజీ దగ్గర నుంచి, తర్వాత మనం ఈ మిసైల్స్ దగ్గర నుంచి అసలు టచ్ చేయని ఏరియా అంటూ ఆల్మోస్ట్ మనకి లేదు. ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చేటప్పటికి అన్ని దారులు మనకి భగవద్గీత వైపు వస్తున్నాయి. ఈ భగవద్గీత వైపు వచ్చినప్పుడు మనం ప్రసారం అనుకుంటా ఉంటాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తున్నాం అని చెప్పి. అందుకని నిన్న పవర్ ఆఫ్ నవ్ బుక్ లో కూడా చివరికి వచ్చేటప్పటికి శరణాగతి ఎలా చేయాలి, మొత్తం భగవంతుడి మీద భారం ఎలా చేయాలి, వేసిన తర్వాత ఏం చేయాలి అనేది చూసాం. అందుకని కొత్త పుస్తకాలు ఏవో మొదలు పెట్టే బదులు ఇది మొదలు పెట్టాం కాబట్టి దీన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ బుక్ అయిపోయిన తర్వాత మనం ఈ గీతా మకరంలో భగవద్గీత తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంతకుముందు జ్యోతి చెప్తున్నప్పుడు 3వ అధ్యాయం కర్మయోగంలో 24, 25, 26 వరకు చదివినట్టున్నాము. కానీ మళ్ళీ ఒకసారి 25 నుంచి ఇవాళ మొదలు పెడదామని చెప్పి 25, 26, 27 3 శ్లోకాలు ఇవాళ స్టార్టింగ్ కి, తర్వాత నుంచి మెల్లమెల్లగా మన స్వామివారి ఆశీర్వాదం ఎట్లా ఉంటే ఇట్లా మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్దాం. సాధ్యమైనంత వరకు. అంటే నేను అనిపించింది ఏంటంటే, ఈ పవర్ ఆఫ్ నవ్ లో ఒక పారాగ్రాఫ్ చేయడానికి ఒక క్లాస్ అంతా పడితే మనకి ఇక్కడ ఒక్కొక్క శ్లోకానికి దాదాపు ఒక క్లాస్ సరిపోవాలి అనిపించింది. కానీ సమయాభావం కానీ పుస్తకం యొక్క మనం వాల్యూమ్ కానీ చూసుకుంటే గీతా భగవద్గీతలో అంతగా అంటే మన ఆల్రెడీ చాలా వరకు మనకు చర్చించుకునే వస్తాయి కాబట్టి కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను. అందుకని వాడు అక్కడి నుంచి 25 శ్లోకం నుంచి మొదలు. ఈ యజ్ఞంలో నాకు శ్లోకాలు చదవటానికి సహకరించేది మనోదర్ గారు, ధనలక్ష్మి గారు, భవానీ గారు, ఇట్లా మన జ్యోతి. జ్యోతి ఇప్పుడు ఎక్స్పర్ట్ కామెంటేటర్ అయిపోతుంది. మనం ఇంతకుముందు జ్యోతి చదువుతుంటే మనం అయ్యేవాళ్ళం, రివర్స్ లో రోల్ రివర్స్ అయిపోతుంది. అందుకని ఇక నుంచి ఈ దీంట్లో నాకు వాళ్ళందరూ తోడ్పాటు ఉంటుందని, తోడ్పడతారని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలు. మనోహర్ గారు రెడీయా? ఓకే సార్. ఎస్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం సచానూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణౌ కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం శ్రీకృష్ణౌ వందే వందే జగద్గురుం. జగద్గురుం. జై శ్రీరామ్ అందరికి. 25 సార్? 25. ఓకే. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. మనం ఈ భగవద్గీత చదివేటప్పుడు చాలా ఫస్ట్ విషాద యోగం అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాము. అర్జునుడు 2 సైన్యాల మధ్యలో నిలబడి ఇంతమందిని అయిన వాళ్ళని అందరినీ నేను చంపాలా, నేను చంపి నేనేంటి పాముకునేది
అని చెప్పి ఆయన హస్త సన్యాసం చేసి అక్కడ వదిలేసి శస్త్రాస్త్రాలన్నీ రథంలో వదిలేసి కూర్చుని కృష్ణుడు ఆయనకి ఈ చేసే ఈ బోధనే గీతా బోధన అని చెప్పను, గీతా సారాంశం అని చెప్పి తీసుకున్నాం. భగవంతుడి నోటి నుంచి స్వతహాగా స్వయంగా వచ్చినటువంటి ఈ గీత, భగవద్గీత అని చెప్పి దానికి తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ మనం ఈ మధ్యలో చూసినప్పుడు కనుక ఈ 2 అధ్యాయాలు చూసినప్పుడు మనం మధ్య మధ్యలో కృష్ణుడు అర్జునుడిని భారత అంటూ సంబోధిస్తూ ఉంటాడు. భారత అంటే ఒకటి భరత వంశానికి చెందినవాడు అని చెప్పి అక్కడ చూస్తే, రెండవది భా అంటే ప్రకాశం, రత అంటే ఆసక్తి గలవాడు, భారత అంటే స్వయం ప్రకాశం అయ్యండి ఈ నేర్చుకోవటంలో తెలుసుకోవటంలో ఆసక్తి కలవాడు అని చెప్పి భారత అని చెప్పి మనకి అందుకు అర్థం తెలుస్తుంది అనమాట. సరే, ఈ శ్లోకంలోకి వెళ్తే ముందు ప్రతిపదార్థం, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదాన్ని తీసుకుని దానికి అర్థం చెప్పుకున్నాక దాని మీద మనం తాత్పర్యం వ్యాఖ్యానానికి వెళ్దాం. అవిద్వాంస అంటే అజ్ఞానులు, కర్మణి కర్మయందు, సక్తాహ ఫస్ట్ స్టార్టింగ్ సక్తాహ కర్మణ్య విద్వాంసో అని చెప్పింది కదా, దానికి తగులుకొని ఫలపేక్ష గలవారై, యదాహ అంటే ఏ ప్రకారము కురువంతి చేయుచున్నారో తదా ఆ ప్రకారమే, విద్వాన్లు అంటే జ్ఞాని, ఆసక్త తగులు కొనకుండా లోక సంగ్రహం లోక కళ్యాణానికి, చికీర్షువు అంటే నెరవేర్పగల తలంపు గలవాడై కర్మని కర్మలను కుర్యాత్ చేయవలను అనేది పదార్థానికి అర్థం. అందులో అక్కడి నుంచి మన ఈ తాత్పర్యంలో, ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకుని ఫలాపేక్షతో ఏ ప్రకారం చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులు కొనక ఫలాసక్త రహితులై లోక కళ్యాణ నిమిత్తం కార్యములను ఆచరించవలను అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే కర్మ అనేది పండితులకైనా పామరులకైనా తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సహజం. కర్మ అనేది అందరూ చేయాల్సింది, ఎవరికి తప్పదు. అయితే ఈ కర్మ అనే దాంట్లో మనం బేసికల్గా మన భారతదేశంలో మన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఏదైనా కానీ మనం ఏం చేసినా కానీ మన కర్మను అనుసరించో లేకపోతే మన పూర్వజన్మ ఫలితము, ఎక్కడెక్కడ ఏ కర్మలు చేసామో దాని మీద మన ఫలితం అనుభవిస్తుంటాం అని చెప్పి మనం అనుకుంటాం మనం రేపు కూడా. కాబట్టి ఇక్కడ కర్మ అనేది మనం చేసే కార్యం, చేసే పని ఏదైనా కానీ, అది మనిషి అన్నాక పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళకి ఈ కర్మ అనేది తప్పదు, అందరం చేస్తూనే ఉంటాం. అజ్ఞానులు జ్ఞానులు అంటే తెలిసిన వారు తెలియని వారు అనేది మనం చూస్తే అందరూ కర్మ చేస్తారు. కాబట్టి తెలిసిన వాళ్ళు కర్మ చేస్తారు, తెలియని వాళ్ళు కర్మ చేస్తారు. మనం ఈ స్వాములు, పీఠాధిపతులు, ఆచార్యులు, మనం వీళ్ళందరూ చూస్తాం కదా, వాళ్ళందరూ చేసే పనులు కూడా కర్మల కిందే వస్తాయి. అయితే ఒక తేడా ఏంటంటే వాళ్ళు చేసేదానికి వీళ్ళు చేసేదానికి, అజ్ఞానులు చేసే కర్మ అంటే మనకి పామర జనం చేసేవాళ్ళు ఏం చేస్తారు, కర్మలు చేసేటప్పుడు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని పూర్తవటానికి మనం ముందే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటము, లేకపోతే నువ్వు ఈ పని చేసి పెడితే నీకు నేను 100 కొబ్బరికాయలు కొడతాను, 108 కొబ్బరికాయలు కొడతాను, లేదా కాలినడకను వస్తాను, నీళ్లు చూపిస్తాను, రకరకాలుగా మనం మొక్కుకుంటాం కదా. అంటే మనం చేసే పనికి మనము ఒక ప్రతిఫలాన్ని, దానికి మనం పనికి ఒక ఫలితాన్ని మనం ఆశిస్తాం. మన ఫలితాన్ని ఆశించేటప్పుడు భాగం అక్కడ మనకు 2వ అధ్యాయం మన కర్మణ్యవాది కార్యస్తే మా ఫలిష్యు కదాచన అని చెప్పి చూసాం కదా. దాంట్లో నువ్వు నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, ఫలితం అనేది నేను నిర్దేశిస్తాను, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్తాను. అదే ఇక్కడ కూడా దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తూ ఈ కర్మయోగంలో అజ్ఞానులు పని చేసేటప్పుడు, కర్మ ఏదైనా విషయం చేసేటప్పుడు
దానికి ఫలం ఉంటేనే, దానికి ఏదైనా ఉపయోగం ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. నాకేమి లాభం లేకపోతే, నాకేమి రాకపోతే నేను ఎందుకు చేయాలి కదా? నేనేదో ఆ, రోజు ఇన్నిసార్లు చదివితే, గాయత్రి ఇన్నిసార్లు చదివితే 108 సార్లు నాకు ఇంత పుణ్యం వస్తుంది. గాయత్రి చదివితే పుణ్యం రాదని ఎవరైనా చెప్పారు అనుకోండి, గాయత్రి చదువుతారు ఎవరన్నా? హలో, ఇక్కడ క్వశ్చన్ చదవాలి ఆన్సర్ సెషన్ మన రెగ్యులర్ సెషన్ లాగానే ఉంటది. అంతే. ఓకే సార్. ఎవరు చదవరు చదివేస్తారు. కదా, ఎవరు చదవరు. ఉమ్. అట్లాగే భగవంతుడికి పూజ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, లేదా నీకు డబ్బులు ఇస్తాడు, లేకపోతే నీ జీవితం బాగుంటది అని చెప్పంటేనే పూజ చేస్తాం, లేకపోతే పూజ చేయి. మనం అలా ఇది ఆశించే చేస్తున్నాం కదా సార్, కోరికలు పెట్టుకొని చేస్తున్నాం కదా, ఉమ్, ఇది కావాలి అది కావాలని. అవును. మనందరం ఏం చేస్తామంటే పని మొదలు పెట్టేటప్పుడు మొదలు పెట్టాక సగంలోనే చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవాడంటే తిరుపతి వెళ్ళిపోయేవాడు ఏదైనా పని మొదలు పెట్టు, వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకొని ఈ విధంగా పని మొదలు పెడుతున్నాం అంటే, అది రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఆయన సొంతానికి కావచ్చు, సినిమాలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను మొదలు పెడుతున్నాము, ఆశీర్వచనం ఏంటి అని చెప్పి, ఆశీర్వదించండి అని చెప్పి అక్కడ చెప్పుకొని వచ్చేవాడు ఆయన. అట్లా ఎవరు కూడాను ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇది కావాలి అనేటువంటి కోరిక అనేది లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఆ విధంగా చేసేది మనం అజ్ఞానులు, అంటే పామరులు, తెలియని వాళ్ళు అని. జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు కర్మ చేస్తారు. అయితే వాళ్ళు చేసే కర్మ ఫలితం ఏదైతే ఉందో అది లోక కళ్యాణార్థం చేస్తారు. ప్రజలకి ఉపయోగపడటానికి వీలుగా, తమ సొంతానికి కాకుండా ఈ ప్రజాబాహుళ్యానికి, మానవ జాతికి ఉపయోగపడటానికి వీలుగా ఉండేటట్లుగా వాళ్ళు కర్మ చేస్తారు, కానీ దాని ఫలితాన్ని వాళ్ళు ఆశించరు. అది ఆయనకు వదిలేస్తారు, లేకపోతే లోక కళ్యాణం కోసం చేస్తారు. ఇప్పుడు నారదుడు ఉన్నాడు అనుకోండి, నారదుడు ఏం చేస్తుంటాడు, ఆయన మన అందరికీ కలహ భోజనుడు అని చెప్పి మనకి పేరు ఆయనకి. అన్నింటిని ఇద్దరు తగాదా పెడుతుంటారు వాళ్ళకి వీళ్ళకి అని. కానీ చివరికి వచ్చేటప్పటికి దాని యొక్క ఫలితం ఏంటి? లోక కళ్యాణం. అందుకని చెప్పి ఆ విధంగా జ్ఞానులు అనేవాళ్ళు, ఇప్పుడు మన కంచి పరమాచార్యులు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, లేకపోతే మనం ఇప్పుడున్న ఈ సమకాలీన పద్ధతుల్లో ఏ పీఠాధిపతులను తీసుకున్నా, మైసూరు గణపతి సచ్చిదానంద స్వామిని తీసుకున్నా, లేకపోతే కాకినాడ ఆయన తీసుకున్నా, వీళ్ళందరూ ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, మనం చేసేది 10 మందికి ఉపయోగపడాలి, ఇది నా కోసం కాదు అనేటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ చేస్తారు. అందుకని కర్మ అనేది, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కర్మ అనేది ఒక కత్తి లాంటిది, లేకపోతే ఒక అగ్గిపుల్ల లాంటిది. దాన్ని నువ్వు ఎలా వాడతావు అనేది నీ చేతిలో ఉంది. నీకు అగ్గిపుల్ల ఇస్తే నువ్వు సిగరెట్ వెలిగించుకోవచ్చు, లేకపోతే ఇసిరేస్తే ఎక్కువ పాకం ఎక్కువ ఇంటి మీద పడితే అది తగలబడిపోవచ్చు, లేదు అంటే నువ్వు హోమానికో లేకపోతే నీ వంట పనికో దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే కత్తి కూడా వస్తే మన కూరగాయలు కోసుకుంటాం, పళ్ళు కోసుకుంటాం, ఇంకా చేసుకుంటాం, లేదంటే మెడకాయలు కోస్తాం. సో అది కర్మ అనేది ఒక ఆయుధం అన్నమాట. నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ చేతిలో. అందుకని భగవానుడు ఏం చెప్తాడు, కర్మ అనే ఆయుధంని మూలబెట్టరు, దాన్ని వాడు. కానీ వాడేటప్పుడు తెలుసుకుని వాడు, ఇది దేనికి ఉపయోగపడుతుంది, మనం దేనికి ఉపయోగించాలి అని చెప్పేది తెలుసుకుని వాడు అని చెప్తారు అనమాట. ఇప్పుడు మనం చూసిన ఈ శ్లోకంలో మనకి ఈ కర్మ అనేది 2 రకాలుగానే ఉంటుంది. దీనికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ప్రతిఫలాపేక్షతో కూడింది, ఆశతో ఉన్నది. ఇంకోటి నిరాశ, అంటే ఆశ లేనిది, మనకు లోక కళ్యాణం కోసం మనం చేసేది. ఈ 2 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ శ్లోకంలో చెప్పేది, నువ్వు కర్మ అనేదాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటావు అనేది, నువ్వు 10 మంది కోసం చేస్తేనేమో ఊర్ధ్వలోకాలకు వెళ్తావు, పైలోకాలకి. నీ కోసం నువ్వు చేసుకుంటేనేమో మళ్ళీ జన్మ వస్తుంది. ఇంకా నెగిటివ్ వైపు, రెండో పారిశ్రమంలో కనుక మనం దాన్ని లోక కళ్యాణం కోసం కాకుండా సొంత పనుల కోసం, లేదా కష్టది కార్పణ్యాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తే నీకు ఆ కర్మ మళ్ళీ నిన్ను వెంటాడి ఆ ప్రతిఫలం నీకు ఇస్తుంది. అదే మనం చెప్పుకున్నాం, మనం కూడా భీష్మాచార్యులు
అంపశయ మీద ఉన్నప్పుడు కృష్ణుని అడుగుతారు, నేనేం పాపం చేశానని చెప్పి నాకు ఈ అంపశయ్య అనే బాణాల మీద నేను పడుకొని ఈ రక్తం కారుకుంటూ ఈ బాధను అనుభవించాల్సి వచ్చింది అని చెప్పి, గత 100 జన్మల్లో నేను చూసుకున్నాను, కానీ నాకు ఎక్కడా కూడా నేను ఎటువంటి కర్మ చేసినట్టుగా నాకు ఎక్కడ లేదు అని చెప్పి అంటే ఆయన చెప్తాను, 101 జన్మకి వెళ్ళు, 100 దాకా వెళ్ళావు కదా, 101కి వెళ్ళు, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పి. అక్కడ ఆ జన్మలో ఆయన ఏదో ఒక పురుగులు నీకు బొద్దింకల్ని వీటి రకరకాల వాటిని పూస్తూ ముళ్ళతో గుచ్చుతాడు. ఆ కర్మ 100 జన్మల తర్వాత వచ్చి ఇక్కడ వచ్చింది. సో మనం ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మని మనం తప్పించుకోలేము. అంటే ఇప్పుడు టైం లేదు, వాళ్ళకు కూడా జనాభా ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ కర్మ ఇక్కడే అనుభవించేసి పంపించేస్తున్నారు, పైదాకా తీసుకెళ్తున్నారు మనకి. ఇది మనం కనుక చూస్తే లాస్ట్ లో చికీర్షు లోక సంగ్రహం అనేది మనకు ఈ శ్లోకం యొక్క లాస్ట్ మన చివరి పదాల్లో లోకహితం ముందు భగవానికి ఎంత ప్రీతియో ఇది చెప్తుంది అనమాట. భగవంతుడికి ప్రీతికరమైనట్ల లోక కళ్యాణాన్ని సాధించుట వివేకవంతుని యొక్క విద్యుత్ ధర్మము. అది తాపత్రయాగ్ని అనే దాన్ని తాపత్రయాలు లేకుండా, ఎటువంటి తాపత్రయాలు ఆశలు ఆశయాలు కోరికలు ఏమీ లేకుండా ఎవరికైనా నువ్వు ఒక చిన్న సహాయం చేసినా కూడా అది వివేకవంతుడు జ్ఞాని యొక్క లక్షణమే. ఇప్పుడు ఎవరైనా కష్టపడుతున్నారు, లేకపోతే మనం చాలాసార్లు చూస్తుంటాం, ఆ తోపు లాగుడు బళ్ళు ఉంటాయి కదా, లాగుడు బళ్ళ మీద సామాన్ వేసుకొని లాక్కుంటూ వెళ్తూ ఉంటారు. లాక్కుంటూ వెళ్తా ఉంటే ఒకసారి అప్పు వస్తుంది, డౌన్ వస్తుంది, డౌన్ వస్తే పర్వాలేదు, అప్పు వచ్చినప్పుడు పాపం కష్టపడుతుంటారు. కొంతమంది దాన్ని పోయి వాళ్ళు అయ్యో పాపం అనుకున్న వాళ్ళు దాన్ని కొంచెం ముందుకు వస్తారు. ఇది కూడా కర్మే, దీంట్లో నువ్వు ప్రతిఫలం ఏం లేదు, నువ్వేం ఆశించట్లా. పైకి బండిని వాడికి హెల్ప్ చేసినందువల్ల, లాగే అతనికి కొంచెం సహాయం చేసినందువల్ల నువ్వేం ఆశిస్తున్నావు ఆయన దగ్గర నుంచి? బండి అండి నువ్వు ₹10 రూపాయి అని అడుగుతున్నావు, అడగట్లేదు కదా. ఆ విధంగా ఇప్పుడు అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మీద కండా వెళ్ళినప్పుడు మేము వీల్ చైర్ తీసుకుంటే పాపం వాడు 2 కుర్చీలని 2 వీల్ చైర్స్ని తోసుకుంటూ వెళ్తున్నాడు. నాకు గిల్టీగా అనిపించింది, చిచ్చి నాకేంటి అసలు, నేను నడిచి వెళ్ళిపోయేవాడిని, నాకెందుకు ఈ గోలంతా అని చెప్పి ఆపి నేను దిగేసి, నువ్వు ఆవిడ ఒక కుర్చీ దోసురా చాలే, నేను నీ వెనకాల వస్తానని చెప్పాను. దీంట్లో నేను ఆశించింది ఏం లేదు, అయ్యో పాపం అనుకుని దిగిపోయాను. నేను ఇక్కడ ఎవరు ఆశించింది మనం ఏం లేదు. ఆ విధంగా ఎవరైనా ఏది ఆశించకుండా ఏది చిన్న సహాయం చేసినా కూడా అది లోక కళ్యాణం కోసం అన్నట్లుగా మనకి ఇక్కడ స్వామి చెప్తారన్నమాట. కావున జ్ఞాని అనాసక్త కర్మాచరణ ద్వారా లోకహితమును సాధించవలని భగవానుడి శ్లోకంలో చెప్తున్నారు. వారిని చూసి తక్కిన వారు కూడా నిష్కామ కర్మను అవలంబించి తరించుటకు వీలుండవు. మనం ఇప్పుడు మనల్ని చూస్తే నలుగురు ఇంకొకళ్ళు మొహమాటం, సిగ్గు ఇవన్నీ ఉంటాయి. మనం చేసేటప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చెప్తే ఏమనుకుంటారు, వాళ్ళు మన బండి దోస్తుంటే అయ్యో బండి దోస్తున్నాడు ఏంటి, ఏం బాగుంటుంది అని ఎట్లా అనుకుంటారేమో అని చెప్పి రకరకాల భావాలు అవన్నీ మనం పట్టించుకోకుండా నీవు అక్కడ ఏది మంచిది అని తోచిందో నీకు అదే గనక నువ్వు చేసినట్లయితే నిన్ను చూసిన వాళ్ళు ఇంకో నలుగురు దీన్ని చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు పాపం అట్లా. అందుకంటే కలియుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం ఒక పాదం మీదనే నడుస్తుంది, 4 పాదాల్లో నుంచి. ఆ ఒక పాదం మీద ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో ఉండి సహాయం చేసేవాళ్ళు, ఏ ఫలితాన్ని ఆశించకుండా దాన్ని పనిచేసే కొన్ని తెలియకనే ఇవన్నీ. ఇప్పుడు బండి బండి ఎత్తుతుంటే లాగుతుంటే బండి తోసేవాడు పక్క నుండి సహాయం చేసి ఆయన ఇదేదో మనకు పుణ్యం వస్తుంది దీన్ని చేసినందువల్ల ఆయన చేస్తున్నాడు, అయ్యో పాపం ఆయన లాగుతున్నాడు అని చెప్పి మానవతా ధర్మం అని చెప్పి చేస్తున్నాడు. ఆ విధంగా మనం ఒకళ్ళకి ఉదాహరణగా నిలవాలే తప్ప మనం ఉదాహరణ అవ్వకూడదు అని చెప్పి ఈ శ్లోకంలో స్వామివారు మనకి సెలవు ఇచ్చారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ శ్లోకానికి చదవాలా సార్? బుద్ధి భేదై జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఈ శ్లోకంలో వచ్చేటప్పటికి మనం దీని అర్థాన్ని చూద్దాం. ముందు విద్వాన్ అంటే జ్ఞాని, కర్మ సంజ్ఞాం అంటే తప్ప ఉచ్చారణ దోషాలు ఉంటాయి, ఎవరేమనుకోవద్దు.
కర్మనందు ఆసక్తి గలవాడు అజ్ఞానం అంటే అజ్ఞానులకు బుద్ధి భేదం, ఫలాసక్తితో కర్మలను ఆచరించేవాడు బుద్ధికి చలనమును చేసేవాడు. నా జనయేత్ పుట్టింపకూడదు. సర్వకర్మాణి సమస్త కర్మలను యుక్త సమాచారం అంటే యోగ సుయుక్తుడవై ఆత్మయందు స్థితివై నేర్పుతో ఆచరించుచు జోషయే చేయించవలను. సింపుల్గా దీని గురించి చెప్పుకోవాలంటే మనం ఈ తాత్పర్యంలో 2 లైన్లు ఏం చెప్తారంటే, జ్ఞాని యగువాడు కర్మఫలాసక్తులను అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడే నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణను చూసి వారును ఆ ప్రకారము అనుష్ఠింపజేయనట్లు చూడవలను. జ్ఞాని అనేవాడు, మేధావులు అనేవాళ్ళు కానీ, మనం ఈ స్వాములు కానీ యోగులు కానీ వీళ్ళు ఎవరైనా కూడా, మనం ఈ ప్రవచనకర్తలందరినీ కూడా మనం తీసుకున్నప్పుడు కూడా ఈ స్వామి ఏం చెప్తారంటే, వాడికి ఏదో బోధించి వాడిని మార్చాలి, మనం వాళ్ళ ఆలోచనని మార్చాలి, లేకపోతే వాళ్ళ యొక్క పద్ధతిని మార్చాలి, వాడిని మన లైన్లో తీసుకురావాలి అని చెప్పి నువ్వు ప్రవచనాలు ఉపన్యాసాలు చెప్పొచ్చు. నువ్వు ప్రవచనాలు ఉపన్యాసాలు చెప్పొద్దు. చెప్పి నువ్వు వాళ్ళలో వినే ఈ అజ్ఞానుల్లో లేకపోతే ఈ ఫలాపేక్షతో పనిచేసే వాళ్ళతోనూ వీళ్ళందరిలో నువ్వు గనక మార్పు తీసుకురాగలను అని అనుకుంటే అది పొరపాటు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఆ అనుష్ఠానాలు ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, లోక కళ్యాణార్థం నువ్వు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆచరించు, నువ్వు చేసి చూపించు. నేను ఎప్పుడు నిజమే చెప్తాను, అసత్యం చెప్పను, సత్యమే మాట్లాడతాను అన్నప్పుడు నువ్వు సత్యం మాట్లాడు. అందరినీ నువ్వు సత్యం మాట్లాడి నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు నిజమే మాట్లాడాలి అని చెప్పి నువ్వు మాత్రం అబద్ధాలు చెబితే వినేవాడు ఎట్లా వింటాడు కదా? వింటారా? వినరు సార్. మనం పిల్లలైనా మనము చేస్తుంటే చూసి నేర్చుకుంటారు. ఉత్తు చెప్పి మనం తప్పులు చేస్తే వాళ్ళు నేర్చుకోరారు. మనం ఫోన్ చూసుకుంటూ పిల్లల్ని నువ్వు ఫోన్ చూసుకోవద్దు, మీరు సినిమాలు చూడొద్దు, ఏం చేయొద్దు అంటే వాళ్ళు వింటారా? వినరు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏం చేయాలో చెప్తున్నామే తప్ప ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేదాన్ని మనం వాళ్ళకి చెప్పట్లా. నువ్వు అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి అని చెప్తున్నావు. కానీ ఒక పక్కన మనం అబద్ధాలు చెప్తాం. నువ్వు అబద్ధాలు చెప్పకుండా నువ్వు నిజం చెప్పు, ముందు నువ్వు ఆచరించి చూపించు. నిజం చెప్పటం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏ ఉంటాయో అవి నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఈ గీత పారాయణం చేసేటప్పుడు మన సమకాలీన పరిస్థితుల్లో చేసుకుంటున్నాం. ఈ అర్థాలు కూడా మనం ఇప్పుడున్న పరిస్థితులకి మనం అన్వయించుకొని చెప్పుకుంటున్నాం. గ్రాంధికంగా ఏ పురాణాలతో కంపేర్ చేసుకుని మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం నా సినిమా ఉంది కదా, అలవైకుంఠపురంలో వాడు అబద్ధం చెప్తాడు, తండ్రి కొడుకు వచ్చి నువ్వు ఒకసారి నిజం చెప్పేటప్పుడు భయంగా ఉంటుంది కానీ తర్వాత ధైర్యంగా ఉండొచ్చు, అబద్ధం చెబితే ప్రతిసారి భయపడుతూ ఉండాలి అని చెప్పి. అంటే పిరికివాడు రోజు చచ్చిపోతుంటాడు, ధైర్యవంతుడు ఒకసారి చచ్చిపోతాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏం చేయదలుచుకున్నావు, నువ్వు ఉపన్యాసాలు ప్రవచనాలు ఇవన్నీ చెప్పి నువ్వు జనాలను ఏదో మార్చేస్తాము అనుకుంటే కుదరదు. ఇప్పుడు వినేవాళ్ళు ఏం వింటారండి? మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను, ఏం వింటాను నేను? మీరు చెప్పే దాంట్లో నుంచి నాకేది ఉపయోగంగా ఉందో అది వరకే చేస్తాను. అంతే కదా? మీరు చెప్పిందంతా నిజం చెప్పు, నువ్వు పొద్దున్నే 4ంటికి లేచి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెయ్యి అంటే అవన్నీ పొద్దున్నే 4ంటికి మనం పడుకునేది 1 గంటకి, 4ంటికి ఎవరు లేస్తారు అని చెప్పి మనం మామూలు 9:30కి లేస్తాం. అలా కాకుండా నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నీ దైవాధికమైన పూర్తిగా అన్ని పనులన్నీ పూర్తి చేసుకుని నువ్వు చేస్తే అప్పుడు నీ ఇంట్లో ఉన్న నలుగురు కాకపోయినా కనీసం ఒకళ్ళైనా లేచి చేయటానికి ప్రయత్నం చేస్తారు.
ఇప్పుడు మన పెద్ద పెద్ద ఈ బిజినెస్ పీపుల్ అంతా మ్యాగ్నెట్స్ అంతా ఉంటారు కదా, అనేది మన ముఖేష్ అంబానీ కానీ, గౌతమ్ అదానీ కానీ, వాళ్ళందరూ బ్రహ్మముహూర్తంలో లేస్తారు. లేచేసి వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే రాత్రి దాకా వచ్చిన మెయిల్స్ అన్ని చూడటం. ఏమేమి మెసేజ్లు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేం చేయాలి, ఏమి రిప్లైస్ ఇవ్వాలి, వీళ్ళు చేయాల్సింది. లేకపోతే కింద ఏ కంపెనీ వాడికి చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి ఎవరెవరికి ఏ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళ కింద వాళ్ళు లేచేది 6ంటికో 6:30కు లేచే లోపల ఇవన్నీ పూర్తి అయిపోతాయి. పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన రోజంతా ఏముంది, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. అందుకని వాళ్ళు అన్ని సోషల్ యాక్టివిటీస్, బిజినెస్ మీటింగ్స్, వాటిల్లో వీటిల్లో అన్నిట్లో పాల్గొంటారు. 9ంటికి 10ంటికి లేచి నువ్వు నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని నువ్వు బయటకు వచ్చేటప్పటికి సగం రోజు అయిపోయింది. ఇంకా నువ్వు చేసి మిగిలిన రోజు ఎక్కడుంది నీకు? మళ్ళీ రాత్రి 1 గంట దాకా మళ్ళీ పని చేయాలి. ఇదే సైకిల్ని కనుక కొంచెం వెనక్కి తిప్పితే పెందరాడు ఏ 9ంటికో 9:30కో పడుకునేసి 4:30కి లేచి నువ్వు అన్నీ సిద్ధమైపోయి నీ కార్యక్రమాలు మొదలు పెడితే నీకెంత రోజు కలిసి వస్తుంది. అందుకని స్వామి చెప్పేది ఏంటంటే నువ్వు ఆచరించు, నువ్వు చెయ్యి. ఈ కర్మల్లో నువ్వు తగులుకోవద్దు. నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పని వీటిలో నువ్వు దాని ఫలితం అని ఇదని అది అని ఆశించు. నువ్వు ఏ పొలాపేక్ష లేకుండా నువ్వు చేయాల్సింది, నువ్వు చెప్పాల్సిన దాన్ని చెప్పు, నువ్వు చెప్పిన దాన్నే చెయ్యి, చేసిన దాన్నే చెప్పు, ఇంకేం చెప్పొద్దు, నువ్వు ఎక్స్ట్రాలు వద్దు, ఇవన్నీ ఏమొద్దు అని చెప్పి ఆయన చెప్తారనమాట. అంటే దాంతో చెప్తూ ఏమంటారంటే నిష్కామ కర్మ తత్వం తెలియక ఏదియో కొంత విశ్వాసంతో, శ్రద్ధతో, ఫలాసక్తి యుతముగా కర్మను చేర్చున్నారు. అటు వారికి మీరు చేయని తప్పు ఈ ప్రకారంగా చేయొద్దు, మీరు ఈ దారిలో వెళ్తే మీరు సక్రమంగా వెళ్తారు అని చెప్పి మనం చెప్తాం అనుకోండి, వాళ్ళు వింటారా? వినరు. అందుకని వాళ్ళకి మనం ఏం చెప్పకుండా మనం చేయటం అనమాట. మౌఖిక బోధల కంటే అనుష్ఠానం ద్వారా చేయి బోధ మహాపటుత్వం కలిగి ఉండని ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. నువ్వు నోటితో చెప్పేది కాదు, నువ్వు ఆచరించి చేసి చెప్పేది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటది అని చెప్పేసి. సభావేదికలపై చేయ ఉపన్యాసముల కంటే నిరాడంబరంగా ఏకాంతముగా గావింపబడు నిష్కామ పవిత్రానుష్ఠానమే పటుతరమైనదని స్పష్టమవుతున్నది. మరియు హేతువాదం నర్దించు ఈ విజ్ఞాన యుగమున వాచా బోధలచే ఒకరిని మెప్పించుట గాని మార్చగలుగుట గాని చాలా కష్టం. తన యొక్క శుద్ధమైన అనుష్ఠానం చే ఎంతటి జనులను మార్చవచ్చును, అప్పుడే జనులకు వారి బోధలపై నమ్మకం ఏర్పడగలదు అని. అంటే యోగయుక్త మధ్య మనం కనుక చూస్తే లాస్ట్ లో ఈ శ్లోకంలో యుక్తాహ సమాచారం అంటే నువ్వు చెప్పటం యోగయుక్తుడై ఆత్మయందు నిలకడగలిగి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరింపవాలని గ్రహించాలన్నమాట. ఆచరణ అని చెప్పట్ల, సమాచరణ అని చెప్తున్నారు. అంటే పవిత్రమైన అనుష్ఠానం. ఆచరణం అంటే అనుష్ఠానం, సమాచరణ అంటే పవిత్రమైన అనుష్ఠానం. దాన్ని చేయగలిగా చేసే అనుష్ఠానాన్ని నువ్వు చేసే కర్మని నువ్వు పవిత్రంగా చెయ్యి. అప్పుడు దాని యొక్క ఫలితం 10 మందికి చేరుద్ది. 10 మందికి ఆ ఫలితం చేరినప్పుడు నీకు ఉపయోగం అవుతుంది. అంతేగాని మన రాజకీయ నాయకులు లేకపోతే ఇంకెవరో చెప్పినట్టు వేదికల మీద నుంచి నువ్వు ఉపన్యాసం గంటన్నర సేపు దంచేసి ఆహా ఓహో అనిపించేసుకుని చప్పట్లు కొట్టి చేసుకుని వచ్చినందువల్ల ఏమీ ఉపయోగం ఉండదు. దానికంటే కూడా నువ్వు 100 ఉపన్యాసాలు చెప్పి 100 రకాలుగా చెప్పిన దానికంటే కూడా నువ్వు చేసే ఒక పనైనా నీవు ఆదర్శవంతంగా నువ్వు చేసినట్లయితే నువ్వు ఎవరికైనా సరే చూడు నిష్ఠగా ఈ పని చక్కగా, అంటే ఏ పనైనా చేయండి, మన కూరగాయలు కోసే దగ్గర మనం మొదటి నుంచి అనుకుంటుంది ఏకాగ్రత అనేది, లేకపోతే మనం ఏదైనా కానీ ధ్యానం అనేది, మన ధ్యాస అనేది మనం చేసే పని మీద ఉండాలి. మనం మనం చేసే పని మీద ధ్యాస వదిలేసి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, పూజ గదిలో కూర్చుంటాం, పూజ గదిలో కూర్చొని మనం ఏం చేస్తామండి? పూజ చేస్తాం సార్, పూజ గదిలో కూర్చొని పూజ చేస్తామా? దేవుడు పూజ గదిలో పూజ గదిలో దేవుడికి చేసేవన్నీ చేస్తూ
మంత్రాలు అవి శ్లోకాలు చదువుకోవడము చేస్తుంటాం కదా సార్. ఇంట్లో శ్లోకాలు అష్టోత్తరాలు చదువుతూ మధ్యలో స్టవ్ పెట్టేయండి, పాలు పొంగుతున్నాయని చూడండి, లేదా అక్కడ ఫ్యాన్ ఆపేయండి, లేదా ఇక్కడ పనమ్మాయి వచ్చినట్టుంది చూడండి, ఎవరో పిలుస్తున్నారు చూడండి, లేదా నీళ్ళు ఇవే కదా మనం చేసేది. టైంని అంతే బట్టి అంతే సార్. ఆ టైంని బట్టి ఉంటాయి సార్, ప్రతిసారి కాదు. మనం తీరిగ్గా పనులన్నీ చేసుకొని కూర్చుంటే ఏముండదు ఆలోచన. ఆ పనులు పెట్టుకొని చేసామంటే అలాగే ఉంటుంది సార్. అంటే మనకు పొద్దున్నే 6:00కల్లా లేచేసి స్నానం చేసేసి పొద్దున్నే పూజ మొదలు పెట్టాలి కదా మనం. 11ంటికి పూజ చేయం కదా. నేను సావిత్రి గారు. అదే సార్ ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని పనులు ఆడ పెట్టుకొని దేవుడి దగ్గరికి పోతే మాత్రం అది ఈ ఆలోచన ఉంటది, స్వామి దగ్గర ఉండదు. ఉండదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మన ఇంటికి దర్శనం చేసుకొని ఒక అమ్మాయి వచ్చింది. నేను కరెక్ట్ గా ఆ అమ్మాయి ఆ టైంకి వెళ్ళిద్ది అనుకోలేదు. పూజ దగ్గర ఉన్నాను నిన్న ఉదయం. పూజ దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి బ్యాగ్ ర్యాపిడో బుక్ చేసుకున్నాను, అమ్మ వెళ్ళొస్తాననింది. ఏం చేయాలా? ఇంకా సరే బయటకు వచ్చి ఆ అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ స్వామి దగ్గర పూజలోకి వెళ్ళాం. అంటే ఆ టైంకి ఏదన్నా మనకి ఆలోచన పడ్డప్పుడు పక్కకి రావాల్సిందే, మన ఆలోచన మారిపోద్ది. లేకపోతే ఏమవుతుందంటే కూర్చున్నంతసేపు అయ్యో అమ్మాయి వెళ్ళిపోయింది, మనం ఏం చూడలేదే, పట్టించుకోలేదే, మాట్లాడలేదే అని చెప్పి ఉంటది. కానీ మిగిలిన అరగంట సేపు ఈ ఈ వదిలి చేసుకుంటూ 6 నిమిషంతో పని అయిపోతుంది. అది చెయ్యం. అంటే మనం చేసేది ఏంటంటే మన యొక్క ధ్యానం ఎక్కడుంది. నువ్వు 2 నిమిషాలు చేసినా, అర నిమిషం చేసినా, అరగంట చేసినా, 30 గంట చేసినా మన ధ్యానం ఎక్కడుంది, మనం ఏం చేస్తాం. ఒక్క క్షణం ఆ భగవంతుడి మీద మన మనస్సుని, మన ఆత్మని, మన ఆలోచనని ఆయన పాదాల దగ్గర పెట్టు. క్షణం చాలు. అయితే గంట సేపు మనం ఎందుకు పూజ చేస్తామంటే ఈ గంటలో ఎక్కడన్నా ఒక క్షణం అనుకోకుండా మనకు తెలియకుండా ఎక్కడన్నా మనం ఆయన దగ్గరికి వెళ్తామా అని ఒక ఆలోచన కోసం. ఇంతసేపు చేస్తే మనకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్షణంలో మనకు తెలియకుండానే అసంకల్పితంగానే మన ఆలోచన ఏమీ లేకుండా మనం స్వామి పాదాల చెంత మన మనసును, మన ఆలోచనను మనం పెడతాం. అందుకని ఇంతసేపు చేస్తాము. కాకపోతే చాలా మంది ఏంటంటే ఆ క్షణం పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. గంట సేపు కూర్చున్నాను, వాళ్ళంతా పూజలో ఎంత డిస్టర్బ్ అయిపోయింది, అది చుట్టం ఇటు చుట్టం అయిపోయింది అనుకుంటారు. కానీ అయ్యో మనం వదిలేసి దాన్ని మన పాటి మన పని మనం చేసుకుంటే ప్రశాంతంగా అవుద్ది కదా అనే ఆలోచన మాత్రం ఉండదు. అందుకని నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎంత నిష్ఠగా నువ్వు ఆ చెప్పటం అనమాట. ఇది ఆచరించడం అనేది నువ్వు ఎంత గొప్పగా, ఎంత కరెక్ట్ గా నువ్వు ఆచరిస్తున్నావు అనేది ముఖ్యం. కానీ నువ్వు ఎంతసేపు కూర్చున్నావు లోపల అనేది ముఖ్యం కాదు. పూజ గదిలో 1:30 కూర్చున్నావా, అరగంట కూర్చున్నావా అనేది ముఖ్యం కాదు. చేసిన కొద్ది క్షణాలైనా నువ్వు ఎంత దీక్షతో చేసావు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ పద్ధతిలో నువ్వు ఆచరిస్తావో ఈ కర్మలని, నీతో పాటు నీ వెనకాల ఉన్నవాళ్ళు కూడా వంశం అంతా ఆచరిస్తారు. ఇది నువ్వు నీకు తెలియకుండానే ఈ సమాజానికి, సంఘానికి నువ్వు చేసే ఉపయోగం. అందుకని నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఆ ధ్యానం మనసును అక్కడ పెట్టి చెయ్యి. నువ్వు ఏ పనైనా చెయ్యి. బట్టలు ఉతికే దగ్గర నుంచి, లేకపోతే ఆరేసే దగ్గర నుంచి, మడత పెట్టే దగ్గర నుంచి, ఇస్త్రీ చేసే దగ్గర నుంచి, నువ్వు బయటకు వెళ్ళే దగ్గర ఏ పనైనా చెయ్యి. ఆ ఒక్క క్షణమైనా సరే అక్కడ నువ్వు మనసు పెట్టి చెయ్యి. చేస్తే నీకు దాన్ని నీతో పాటు ఇంకో నలుగురు ఆచరిస్తారు. నేను 1:30 లోపల కూర్చున్నాను, పూజ నీది ఎప్పుడే అయిపోయిందా, నీకు 2 నిమిషాల్లో కాసేపు కూర్చోవచ్చు కదా, ఇంకో 2 అష్టోత్తరాలు చదవచ్చు కదా అని నువ్వు చెప్పక్కర్లా. అందుకని నువ్వు ప్రవచనాల ద్వారానో, ఉపన్యాసాల ద్వారానో నువ్వు మార్చడం కష్టం. నీ ఉపన్యాసం విని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కృష్ణా పుష్కరాలు వచ్చినాయి లాస్ట్ 5-6 years బ్యాక్. 6-7 ఏళ్ళు అయిందా? 8-9 ఏళ్ళు పైన అయింది కదా. అవును సార్, కోవిడ్ కంటే ముందే. సో అప్పుడు ఏమైంది, పొద్దున్నే అందరూ లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఒక్కసారి తోచుకుంటే ఎంతమంది చచ్చిపోయారు. అది ఎందుకు వచ్చింది? ఎక్కడో ప్రవచనాల్లో ఎవరో ఈ పొద్దున్నే ఈ ముహూర్తంలో వెళ్తే చాలా పుణ్యం వస్తుంది, అంటే చాలా లాభం, ఆ టైంలో వెళ్ళరండి అని చెప్పి వెళ్తే అని చెప్పి ఊదర కొట్టేస్తే జనం అందరూ పడిపోయారు. ఎందుకంటే అక్కడ ఏదో పుణ్యం వస్తుందని. అంతేగాని ఆయన చెప్పాడు, ఎవరో ఒక ఆయన చెప్పాడని కాదు.
ఆ సమయంలో మనం స్నానం చేస్తే కృష్ణలో మునిగితే పుణ్యం వస్తుందంటే నిజంగానే మునిగిపోవాల్సి వచ్చింది. పుష్కరాలు కూడా అట్లాగే సార్, ఉమ్? గోదావరి పుష్కరాలు కూడా. ఉమ్. అప్పటి నుంచి వాళ్ళు చెప్పడం ఆపేశారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మనం మనకి ఏది లాభం అవుతుందో మనం చెప్పే దాంట్లో, మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇందులో ఏమీ మినహాయింపులు లేవు. ఎవరికి ఏదైతే లాభం వస్తుందో, దీంట్లో నుంచి మనకి ఏదైనా లాభం వస్తుందంటే మనం చేస్తాము, లేకపోతే చెయ్యి. అందుకని ప్రవచనాల వల్ల మనుషులు మారుతారు, ఆలోచనలు మారుతాయి, అంతర్దేశాలు మారుతాయి, ఆత్మ సాక్షాత్కారం అవుద్ది, ఇవన్నీ ఉంటుంది. అది మనకు ఒక దారి చెప్తుంది అంతవరకు. దాన్ని ఆ దారిలో ఎలా వెళ్ళాలి అనేది, ఇప్పుడు దారి ఉంది, రోడ్డు వేసి ఉంది, కారు చేతిలో ఉంది. కారు నడపడం రాకపోతే నువ్వు కారు రోడ్డు అన్ని ఉండి నీకు ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం? నీకు ఉపయోగం లేదు కదా. అదే నీకు డ్రైవింగ్ వస్తే నీకు ఉపయోగం. అంటే డ్రైవింగ్ అంటే ఇక్కడ మనం ఆ కర్మలను అనుష్ఠానాన్ని మంచిగా చేయటాన్ని మనం నేర్చుకోవాలని, నేర్చుకున్నప్పుడు నీకు ఉపయోగం. అది మన ఇక్కడ మనకి చెప్పేది. అంటే జ్ఞానులకి అజ్ఞానులకి సంబంధం ఈ విధంగా ఉంటది. కర్మలను ఆచరించేవాడు, కర్మల్ని ఫలితాన్ని ఆచరించేవాడు, ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు, ప్రతిఫలాపేక్ష ఆలోచించకుండా కర్మలు చేసేవాడు ఏ విధంగా చేయాలి అంటే నువ్వు ఆచరించి చూపించు. రామాయణంలో మనకు అదే జరుగుతుంది. రాముల వారు పితృవాక్య పరిపాలన చెయ్యి అని చెప్పి చెప్పలా, ఆయన చేసి చూపించాడు. బంధు మార్గాలతో నువ్వు ఎలా మెలగాలి అనేది చెప్పలా, చేసి చూపించాడు. రాజ్యపాలన ఎలా చేయాలి అనేది చేసి చూపించాడు. త్రేతాయుగంలో ఆయన ప్రతిదీ కూడాను చేసి చూపించాడు. సరే ఆయన చేశాడు కదా అన్ని, మరి ఆయన ప్రజల్లోని అందరూ పితృవాక్య పరిపాలన లేకపోతే ఇవన్నీ చేశారా, ధర్మబద్ధంగా నడుచుకున్నారా అంటే అది వేరే. ఇలా నడుచుకోండి అని చెప్పాడు ఆయన అంతవరకు. ఇలా నడవటం సాధ్యము అని చెప్పి చూపించారు అంతవరకు. నువ్వు నాతో రా, నా పాటు దారిలో ఉండు, నా వెనకాల అడుగులు వేసుకుంటా అని చెప్పాల. బుద్ధుడు కానీ ఎవరైనా కానీ మనకి చెప్పింది ఏంటంటే నేను చేస్తున్నాను, నువ్వు చూడు, నేర్చుకో, అంతవరకే చెప్పారు. బోధనలు ఎందుకు ఉంటాయి అంటే తత్వం ఏంటి అని చెప్పి మనకు తెలియజేయటం కోసం బోధనలే కానీ ఆచరించడం కోసం కాదు. నువ్వు ఈ విధంగా చేసి నువ్వు నీ ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు నీ విధంగా నీ కర్మలను నువ్వు నిర్వర్తిస్తే నీకు స్వర్గం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నీకు ప్రశాంతత వస్తుంది. నీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ కర్మలను ఆచరిస్తే ఈ దేశం, ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. అంతవరకే. నువ్వు చేసే కర్మల ఫలితం నీ ఉండే స్థితిని బట్టి, అది ఒక ఇంటి కావచ్చు, ఒక ఊరి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, ఒక ప్రపంచానికి కావచ్చు. అందుకని పిచ్చాడి చేతిలో రాయిలాగా ఉండకూడదు అన్నమాట. మనం చెప్పేది మనం చేసి చూపించినప్పుడు దానికి విలువ ఉంటుంది. ఎస్ 27. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఇందులో ప్రకృతే అంటే ప్రకృతి యొక్క గుణైహి, గుణముల చేత సర్వసహ నానా విధములుగా క్రియామాణాన్ని చేయబడుతున్న కర్మాణి కర్మలను అహంకార విమూఢాత్మ అహంకారం చే వివేక శూన్యమైన మనసు గలవాడు అహం నేను కర్త చేయవాడను ఇతి అని మన్యతే తలంచుచున్నాడు. ఇక్కడ మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ప్రకృతి అనేది సృష్టి, విశ్వం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రతివాడు ఏమనుకుంటా అంటే ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుతుండగా అహంకారం చే వివేక శూన్యమైన మనసు గలవాడు తానే చేయనని తలంచున్నాడు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర నుంచి మొత్తం 24 గంటల సమయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాల చేత నిర్దేశించబడినాయి. సూర్యోదయం అవటం, సూర్యాస్తమయం, రాత్రి, మళ్ళీ మన శరీరానికి విశ్రాంతి, ఇవన్నిట్లో నీ ప్రమేయం ఏమి లేదు, నువ్వేం చేయలేవు.
సూర్యోదయం కావాలని చెప్పి నువ్వు సూర్యుడిని పొద్దున్నే రా, నువ్వు 5ంటికి, వాళ్ళ 5ంటికి వద్దు 6ంటికి రా అని చెప్తే 6ంటికి సూర్యోదయం అవుద్దా? సూర్యుడికి నువ్వు చెప్తే అయిపోద్దా? అవదు. అది ప్రకృతి ధర్మం. ఆయన ఏ టైంలో రావాలో ఆయన ఆ టైంలో వస్తాడు. నువ్వు ఈ టైంలో నువ్వు వర్షం కురవద్దు, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు తర్వాత వర్షం కురువు అంటే కురుస్తుందా? కురవదు. అది ఏ టైంలో కురవాలో ఆ టైంలో కురుస్తుంది అంతే. గాలి రావద్దు, నువ్వు లేదు నాకు చెమట పోస్తుంది, వేడిగా ఉంది బాగా, చల్లటి గాలి రావాలని చెప్పి నువ్వు పిలిస్తే వస్తాయా? లేదా అగ్ని ప్రమాదం జరుగుతుంటే నువ్వు అగ్ని ప్రమాదం జరగకూడదు, నువ్వు ఆగిపో అని చెప్తే ఆ నిప్పులు ఆగిపోతాయి, మంటలన్నీ. ఇట్లా మనం ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ ప్రకృతి సృష్టి ఏదైతే ఉందో అది దాని యొక్క పనులను చేసుకుంటూ వెళ్తుంటే మనము ఈ పనులన్నీ రోజు చేసి నేనే చేశాను, నా వల్లనే జరుగుతోంది, ఈ సృష్టి అంతా నా వల్లనే నడుస్తోంది అని మనం ఫీల్ అయిపోతాం. ఈ సత్వరజస్తమో గుణాలు ఏదైతే ఉన్నాయో మనకి, అవన్నీ కూడా ఈ ప్రకృతి ధర్మం ద్వారా నడుస్తున్నాయి. ఇవన్నీ మనం చేసే పనులన్నీ కూడా ప్రకృతి చేత నిర్దేశింపబడినవే తప్ప మనకి వేరే చోట కాదు. నీళ్లు కావాలి, నీళ్లు లేవు, మీరు పని అవుతుందా? అవదు. ట్యాప్ కరెంట్ లేదు, నీళ్లు పైకి ఎక్కించలేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ లో. ఇప్పుడు బయటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, నీళ్లు లేవు, ఏం చేస్తాం? వెయిట్ చేయాల్సింది, నువ్వు చేయగలిగింది ఏం లేదు. ప్రకృతి అనేది మనం ఏం చేస్తాం? కరెంట్ ఉన్నప్పుడు ఓహో అని చెప్పేసి అని నువ్వు దాని శక్తి ఏంటి అనేది తెలుసుకోకుండా నేనే స్విచ్ చేశాను అయిపోయింది అని చెప్పి స్నానం చేసి వచ్చాను మనం అనుకుంటాం. కానీ ఇవేవి కూడా నీవు చేయట్లేదు. ఇవన్నీ కూడా మనోబుద్ధి, చిత్తం, అహంకారాలు, సూక్ష్మ పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు, ఇవన్నీ 24 తత్వాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ తత్వాలుగా మారి 24 దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము ప్రకృతి జన్యమై ఉన్నది. మనం చూసే ఈ ప్రపంచము, ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా ప్రకృతి వలన మనకి సృష్టిలో నుంచి వచ్చినవే. కానీ మనం, మీకు గుర్తుంటుంది, పవర్ ఆఫ్ నో చేసినప్పుడు మొదట్లో సాక్షిభూతకంగా ఉండమని చెప్పాం. అంటే నీ కళ్ళెదురుగుండా ఏం జరుగుతుంది దానికి, దాంట్లో నువ్వు భాగం కావద్దు, నువ్వు దాన్ని చూస్తూ ఉండు, అంతవరకు నీ పని. నీవు అది ఎప్పుడైతే నువ్వు దాన్ని గుర్తిస్తావో, నువ్వు సాక్షిభూతంగా ఉండి దాని యొక్క బాగోగులతో కానీ దాని యొక్క ఫలితంతో కానీ నువ్వు సంబంధం లేకుండా జరిగే దాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుద్దని మనం అనుకోం. అట్లాగే ఇక్కడ కూడా ఇది వాస్తవంగా ఆత్మస్వరూపుడు ఆ ఉపాధికి దేహేంద్రియ మనములకు సాక్షి కావున యథార్థంగా తానే కర్మ చేయట్లేదు, ప్రకృతే అంతయు జరుపుతున్నది. దేహేంద్రియ మానసాదుల సంయోగం మగు ఉపాధియే ఆయా కార్యములన్నింటినీ చేయుచున్నది. కానీ దేహం అంత అభిమానం కలవాడు అవివేకం ఏమనుకుంటాడు? ఈ శరీరంతో ఉన్న అవివేకం ఏమనుకుంటాడు? శరీరం నాదే అన్ని అనుకున్నాడు. ఈ బంధంలో ఉన్నప్పుడు అన్ని నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఇల్లు గడవదు, నేను లేకపోతే ఈ ఊరు గడవదు, ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే నేను లేకపోతే ఇదంతా గడవదు అని చెప్పి మనం అవివేకంగా అనుకుంటాం. మనం అనుకోవటం అనేది అవివేకం. నువ్వు ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోయినా, ప్రెసిడెంట్ చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా ప్రపంచం నడుస్తానే ఉంది. ఏ దేశానికి ఆ దేశం నడుస్తానే ఉంది. ఇందిరాగాంధీ పైన జవహర్లాల్ నెహ్రూ 18 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేసిన తర్వాత నేను లేకపోతే భారతదేశం అంతా ఏమైపోద్ది అనుకున్నాను. ఏమీ అయిపోదు, నడుస్తున్నాను. జాన్ ఎఫ్ కెనడీని కాల్ చేస్తే అమెరికా ఏమైపోద్ది అనుకున్నాను. ఏమీ కదా, నడుస్తున్నాను. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, రష్యన్ ఫైనాన్షియల్ ఎకానమీ గురించి చెప్పినప్పుడు ఈ క్యాపిటల్ అనేది మనకి ఆయన పుస్తకం రాశాడు, కార్ల్ మార్క్స్ క్యాపిటల్ అనే బుక్. ఆ బుక్ లో ఈ ఆర్థిక తత్వాన్ని అంతా చెప్తాడన్న, ఆర్థిక శాస్త్రాన్ని. ఇది నడిపితే ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిన రష్యాలో నడిపారు, పని అవ్వలేదు. అలాగే చైనాలో ఎక్కడికైనా ఏ సిద్ధాంతాన్ని తీసుకోండి, ఇదంతా నా వల్లనే వస్తుంది, నేనే చేస్తున్నాను అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా ముక్తులు అని చెప్పి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇరాన్ యుద్ధము,
ఈ వెనిజులియన్ ప్రెసిడెంట్ తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన, నువ్వు ఎప్పుడే వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఎక్కడో నడుస్తున్నాయి అన్ని. నువ్వు చేయలే, నీ ద్వారా నడిపించబడింది అంతవరకే. అందుకని మనం అంత ఆ- ఆత్మనాత్మ తత్వ శూన్యమై ఈ కర్తృత్వం తనపై ఊరికే వేసుకుంటున్నాడు. ఇదంతా ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇవన్నీ వదిలేసి ఇదంతా నా మీద వేసుకొని, నా వల్ల జరిగిందని నా భుజాల మీద వేసుకొని తిరుగుతున్నాను అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, చాలా జన్మలు మనం ఇదంతా నేనే చేశాను అనుకున్నప్పుడు చాలా జన్మలు మనం దుఃఖాలతోనూ బాధలతోనూ మనం అనుభవించాల్సి వస్తుంది. జ్ఞానికి అజ్ఞానికి తేడా అదే. జ్ఞాని అనేవాడు ఇదంతా నా వల్ల జరుగుతుంది అనుకోడు. మనం కృష్ణార్పణం అని ఎట్లయితే అనుకున్నామో దానికి అర్పణ చేయాలి అని చెప్పని జ్ఞాని అనుకునేవాడు ఇదంతా స్వామి వలన జరుగుతుంది, ప్రకృతి వలన జరుగుతుంది. ప్రకృతి అంటే అమ్మవారు. ఈ అమ్మవారి వల్లనే జరుగుతుంది. ఈ సృష్టి అంతా అక్కడి నుంచే జరుగుతుంది, నాకేం సంబంధం లేదు. ఈ సృష్టిలో నేను ఒక పావుని మాత్రమే. నా పని నేను చేసుకుని నేను ఒక నిర్దేశింపు పడిన పని కోసం నేను జన్మ ఎత్తా. ఈ జన్మలో నేను చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేసేస్తే నా పని అయిపోయింది. ప్రతి వాళ్ళకి జన్మకి ఒక అర్థం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి అనేది తెలుసుకుని మనం ఆ పని చేసేస్తే మన జన్మ సార్థకమైంది. మనం ఈ కర్మల్ని చుట్టూ ఉన్న ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఇవి ఏదైతే ఉన్నాయి, బొమ్మలు, ఇళ్ళు, వాటిళ్ళు, ఇవన్నీ రకరకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ మనం ప్రకృతి అనుకుని, ఇదే సాక్షి అనుకుని, మనం ఇదే శరీరం అనుకుని వీటి మీద ఆధారపడి ఇదంతా మన వల్లనే జరుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మనం బాధలు పడతాం. అందుకని తెలిసిన వాడు జ్ఞానులు ఏం చేస్తారంటే వీళ్ళన్నింటిలోంచి బయటకు వస్తారు. వీటిలన్నింటిలో చెప్తారు ఇది నాకు సంబంధం లేదు, ఇది స్వామి సృష్టి, కాబట్టి నేను దాంట్లో ఉన్నా. మనం ఇంతకుముందు అనుకున్నట్టు వైరాగ్యం, విరక్తి, లేకపోతే ఈ భావబంధాల నుంచి బయటికి రావటం, ఈ సంఘంలో ఉంటూ ఈ సమాజంలో ఉంటూనే మనం వాటిని అన్నింటిని అనుభవించడం ఎలా అనే దాని మీద. అందుకని మనం ఈ ఫలాపేక్ష లేకున్నటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆత్మయందే మనం స్థిరమై ఉండాలి. మనం ఎంతసేపు లోపల నేను అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా, మొన్నటి దాకా. ఈ నేను అనే దాన్ని మనం గుర్తించి లోపల నీ అంతఃస్వరూపానికి, నీ లోపల ఆత్మని దర్శించుకుని నువ్వు దాంట్లోనే నువ్వు లీనమైపోయి ఉండాలి. కానీ ఈ బాహ్య రూపాన్ని నువ్వు వదిలేసి ఉంచాలి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అనేది కాదు, ఈ సృష్టి నీకు అన్ని చేయిస్తుంది. అది గనక నువ్వు తెలుసుకున్నట్టయితే నువ్వు మిగిలినవన్నీ ఇక నా వల్లే జరుగుతుంది ఈ ప్రపంచం అనేటువంటి ఆలోచనలు నీకేమీ రావు. అహంకార విమూఢాత్మ అని చెప్పడంలో అహంకారం జీవునికి ఎంత చేటు తెచ్చునో వెల్లడి చెప్తుంది. అహంకారంతో విమూఢాత్మ, నేను ఈ విమూఢాత్మ, అహంకారం అనేటువంటి వివేకశూన్యమైన మనసు, ఆలోచన లేకుండా, వివేకం లేకుండా, తెలివితేటలు లేనటువంటి మూఢత్వంలో నుంచి ఉండే మనిషికి ఎంత నష్టం, కష్టం జరుగుతుందనే చెప్తుంది అనమాట. అహంకారం చే వివేకమును రూపుమాపి మూఢత్వంలో దరికి చేర్చును. అహంకారంతో మనకి కళ్ళు కనపడవు. మనం అంటాం కదా, ఎవరికైనా ఎక్కడైతే వాటికి అహంకారం ఎంత పెరిగిపోయిందో కళ్ళు కనపడలేదు, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళినాయి అని చెప్పాను. ఆ విధంగా అయిపోతాం. కాబట్టి మనం ఈ శరీరము, ఈ ఆస్తులు, ఈ పాస్తులు, వీటన్నిటిని మీద వదిలేసి వాటన్నిటిని మన వల్లే అవుతుంది అనేది కాకుండా ఆత్మయందే నేను అనే భావాన్ని కలిగించాలి. మనం చెప్తున్నట్టు ఈ నేను అనేది లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అక్కడే నువ్వు కలిగి ఉంటావు అనమాట. ఇక్కడ అహం బ్రహ్మస్మి అంటే అంతా నా వల్లనే జరుగుతుందని కాదు. అహం బ్రహ్మస్మి అంటే నా ఆత్మ, నా బ్రహ్మ అనేది, బ్రహ్మత్వం అనేది నా లోపలే ఉంది, నేనే అని చెప్పి అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందగలగాలి. అది తెలుసుకున్నప్పుడు జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా ఈ ప్రకృతి వల్ల జరుగుతున్నది అని చెప్పి మనం తెలుసుకోవడం ఉంది మనకు జరుగుతుంది అన్నమాట. వాటికి ఈ శ్లోకంతో ఇక్కడ ఆపుదాం. రేపు మళ్ళీ ఇంకో 2-3 శ్లోకాలు ట్రై చేద్దాం. మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా సెలవు. ఇంకా నేను ఏదన్నా మార్చుకోవాలి, ఇంకా నేను చెప్పాల్సిన దాంట్లో కానీ చదవాల్సిన దాంట్లో కానీ ఏమన్నా ఉంటే చెప్పండి.
నేను 1 అవర్ ఒక 3 శ్లోకాలు చెప్తారా అనుకుంటే 3 కూడా ఇంకా ఇంత మీరు ఒక్క శ్లోకం కూడా గంట సేపు చెప్పగలరని అర్థమైంది సార్. 3 చెప్పానుగా. అదే అంటున్నాను, 3 1 అవర్ లో అనుకున్నాను మామూలుగా. ఉమ్. అదే అంత వచ్చింది వివరణ. అంటే ఈ మనం పూర్తి చేసిన పుస్తకంలోంచి కూడా కొంత మనం తీసుకున్నాం దీంట్లో, అందుకని ఇంకా కొంచెం రాను రాను బహుశా టైం ఎక్కువ పడుతుందో తెలియదు, చూద్దాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇవాళ Thank you 4వ అండి. అధ్యాయం నుండి మొదలు పెట్టారా? 3 మేడం 3 నుండి 3. మొదలు పెట్టారా? ఓకే. 3వ అధ్యాయంలో 24, 25, 26, 27 అయింది. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. నేను రేపు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ 3 అయ్యింది కదా, జస్ట్ ఊరికి ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేస్తే, అంటే ఇప్పుడు టైం అయిపోయింది, సో అట్లా మనం ట్రై చేద్దాం. అప్పుడు రివైజ్ అయినట్టు ఉంటుంది అండ్ మీరు కంటిన్యూ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ జ్యోతి సార్. మ్యూట్ లో ఉందా? మాట్లాడుతున్నారు. జ్యోతి చెప్తున్నారా? అంతే సార్, నేను అంతే అదే చెప్తాను అంటే అనుకున్నాను. మీరే రేపు ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తారంటే మీరే introduction- చెబుతారేమో చూస్తున్నాం. రేపు మార్నింగ్ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. అచ్చా, రేపు మీరు మార్నింగ్. అంటే 6:30 అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అంటే లేట్ అవుతుంది, సో సరే. అందుకోసమని వెరీ గుడ్, థ్యాంక్ యూ. రండి, రేపు పొద్దున్నే మీరు వచ్చి కంటిన్యూ చేస్తారు. అట్లా రేపు పొద్దున్నే అలాగే. వచ్చి. ఓకే. ధనలక్ష్మి గారు, రేపు మీరు చదువుతారా?